వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. ఈ రోజుల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటారు. అలాగే వెంటనే మెడికల్ షాప్కు కూడా పరిగెత్తి ప్రతి చిన్నదానికి టాబ్లెట్స్ అని లేదంటే ఇంజెక్షన్స్ అని ఇంగ్లీష్ మందులు ఏ ఉంటే అవి వెంటనే రిలీఫ్ కోసం అని కొంటూ ఉంటారు. కానీ పూర్వకాలం ఇలా మనం ఊరికే మెడికల్ షాప్కి హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళం కాదు. ఇంట్లో దొరికే రెమెడీస్ ఏముంటాయో వాటితోనే చేసుకొని ఒక రెమెడీ చేసుకొని రిలీఫ్నెస్ పొందేవాళ్ళం. మరి ఈ రోజుల్లో కూడా ఇంట్లో చేసుకునే అంటే మనం రెగ్యులర్ గా వంటింట్లో వాడే పదార్థాలతో రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కదానికి కూడా రిలీఫ్ ని పొందొచ్చు అనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. సో దానిని గుర్తు చేసేవారే వంటింటి వైద్యుడు చిటిబొట్ల మధుసూదన శర్మ గారు. వారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి టెన్షన్ కి ఎక్కువగా తలనొప్పి తెచ్చుకుంటున్నారు. అదే మైగ్రేన్ గా స్టార్ట్ అయిపోయి చాలా మందికి విపరీతమైన ప్రాబ్లం గా మొదలవుతూ ఉంది. సో ఈ మైగ్రేన్ కి కూడా మన వంటింట్లో దొరికే రెగ్యులర్ గా వాడే పదార్థాలతో ఏమైనా చిట్కా చేసుకోవచ్చా లేదా దీని నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చు అనే దాని గురించి చిటిపొట్ల మధుసూదన శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మైగ్రేన్ అనేది. ఎందుకంటే చాలా చిన్న తలనొప్పి నుంచి స్టార్ట్ అయిపోయి అదొక పెద్ద తలనొప్పిగా మైగ్రేన్ గా అయిపోతూ ఉంది. సో అసలు ఈ మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందాలంటే ఇంట్లో ఎలాంటి పదార్థాలతో ఏం తయారు చేసుకోవచ్చు? ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఇంటి పట్టున ఉంటూ ఉంటారు కాబట్టి ఈజీగా ఇంట్లో కిచెన్లో దొరికే రెమెడీస్ చేసుకోకుండా వాళ్ళు కూడా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. సో మగవాళ్ళు అంటే ఓకే, ఆఫీస్లలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటారు. మరి కిచెన్లో ఉండే ఆడవాళ్ళ కోసం ఒక మంచి చిట్కా. మైగ్రేన్ హెడేక్ ఇట్ సెల్ఫ్ బికమ్ హెడేక్ టు ఆల్ అమ్మా. దట్ ఈస్ ద సారాంశం. సో హెడేకే అదొక హెడేక్ అయిపోతే మైగ్రేన్ హెడేక్ మరింత ఇబ్బంది పెట్టే హెడేక్ అయిపోతుందమ్మా. అందరికి హెడేక్ అయిపోతుంది అది. సో అలాంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యమా ఈ మైగ్రేన్ హెడేక్ స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉన్నప్పటికీ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆడవాళ్లలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. ఇద్దరికి వస్తుంది. స్త్రీ పురుషులు 100 మందిని మనం గమనించినట్టయితే ఓ 10% మంది పురుషులకు ఆ ప్రాబ్లం ఉన్నట్లయితే 90% మందికి మహిళలకే. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. సడన్ గా వస్తుందమ్మా. అంటే ఈ లెక్కన ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఎక్కువ ఆలోచిస్తున్నారంటే నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. హార్మోన్ల అస్తవ్యస్తత కారణం కావచ్చు, అదేవిధంగా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, వీళ్ళకి ఆహారం తీసుకోకపోవడము కారణం కావచ్చు, సరిగ్గా నిద్ర లేకపోవడం కారణం కావచ్చు, రకరకాల కారణాలు. ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా నోట నీళ్లు ఊరుతుంటాయి. అదేవిధంగా కొంతమందికి వాంతి అయితే గానీ ఫ్రీ కాదమ్మా. సో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వాంతి అయితే ఫ్రీ అయిపోతారు. కొంతమందికి నోట నీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇన్ జనరల్ గా మైగ్రేన్ హెడేక్ కి ఎక్కువ శాతం మందిలో ఒకవైపే వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని పార్శ్వపు నొప్పి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పార్శ్వపు నొప్పి, పార్శ్వం అంటే ఒక భాగంలోనే నొప్పి వస్తుంటుంది. ఇన్ జనరల్ ఈ యొక్క నొప్పి కూడా తీవ్రత ఒకసారి ఉన్నటువంటి తీవ్రత ఒకసారి ఉండదమ్మా. ఒకసారి విపరీతంగా వచ్చేస్తుంది, ఒకసారి ఏదో కొద్ది శాతం వచ్చేసి ఆగిపోతుంటుంది. ఈ కొద్ది శాతం మందిలో మాత్రం 2 వైపులు కూడా నొప్పి రావచ్చు మైగ్రేన్ హెడేక్. అట్లాంటి వాళ్ళు కొంచెం డార్క్ చీకట్లోకి వెళ్తే నొప్పి తగ్గిపోతుందమ్మా. సో ఎండలోకి పోయినప్పుడు కానీ, లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఈ సందర్భంలో అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, హార్మోన్ల అస్తవ్యస్త మరీ పెరిగిపోయి నిద్ర లేకపోవడము, అదేవిధంగా ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, కాఫీలు ఇలాంటి సేవించడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇది మరీ ఉధృత రూపం దాలుస్తుంటుంది. అంతేకాకుండా బహిష్టు సందర్భంలో కూడా కొంతమందికి మైగ్రేన్తో విపరీతంగా బాధపడుతుంటారమ్మా. ఆడవాళ్ళ గురించి ప్రస్తావించాల్సి వస్తే ఈ విధంగా రకరకాలుగా ఈ మైగ్రేన్ నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. కొంతమందికి నొప్పి తరచుగా వస్తే కొంతమందికి అరుదుగా వస్తుంటుంది. తరచుగా అంటే కొంతమందికి వారంలో 3-4 సార్లు రావచ్చు, 2-3 సార్లు రావచ్చు. కొంతమందికి మాత్రం ఎప్పుడో 15 రోజులకు, 20 రోజులకు, 1 మంత్కు, 2 మంత్స్కు ఒకసారి వస్తుంటుందమ్మా. ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ అన్నమాట పద్ధతిలో వస్తుంటుంది. ఇంకొకటి పెద్దలకిన ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ ఉన్నట్టయితే కొన్ని కుటుంబాల్లో అనువంశికంగా ఆ జీన్ ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని కుటుంబాల్లో వస్తుంటుంది. తల్లులకు కానీ పెద్దలకు ఏదైనా ఉంటుంది, మైగ్రేన్ పిల్లలు కూడా వచ్చేస్తుంది అనమాట. సర్వసాధారణంగా ఈ మైగ్రేన్ హెడేక్ కూడా ఒక వయస్సు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. ఇన్ జనరల్ గా బహిష్ట అయిపోయిన తర్వాత కానీ లేకపోతే 50 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళలో కూడా అందరికీ తగ్గిపోతుంది. ఈ యొక్క వ్యాధి యొక్క ప్రత్యేకత ఏంటంటే మరొకటి, కొన్ని తలనొప్పులు వచ్చినప్పుడు స్పష్టమైన కారణం తెలుస్తుంది.
అంటే షుగర్ తగ్గిపోయినప్పుడు తలనొప్పి రావచ్చు, బీపీ ఎక్కువ తక్కువైనప్పుడు తలనొప్పి రావచ్చు, షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, లేకపోతే ఈ మెదడులో ఏదన్నా కొంచెం కంతు లాంటివి ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, లేకపోతే సైనసైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, చెవుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, అదేవిధంగా ఈ మెడకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు. అనేక రకాల కారణాలు వస్తాయి. కానీ ఎక్కువ శాతం ఇలాంటి కారణాల్లో స్పష్టంగా ఈ కారణం వల్ల ఈ తలనొప్పి వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు. అంటే మైగ్రేన్ కాకపోయినప్పుడు మీ తలనొప్పులు కూడా చెప్తానమ్మా. కానీ ఈ మైగ్రేన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంతుబట్టని అంతు చిక్కనటువంటి వ్యాధి. మీరు సిటీ స్కాన్ చేసినా నార్మల్గా వస్తుంది, ఎంఆర్ఐ స్కాన్ చేసిన నార్మల్ వస్తుంది, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన నార్మల్ వస్తుంటుంది. కానీ అందుకే నేను అంతుబట్టని అంతు చిక్కని ఈ సమస్యతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా ఇవన్నీ చేయించినప్పటికీ అంత నార్మల్ వచ్చేసరికి అయ్యా మేము ఇంత వేలు ఖర్చు పెట్టుకున్నాము, పరీక్షలు అయితే నార్మల్గా వచ్చినాయి, డాక్టర్ ఏం లేని చెప్తున్నాడు, నా పరిస్థితి అని చెప్పేసి గగ్గోలు పెడుతుంటారు మా. సో మైగ్రేన్ హెడ్ఏక్కి మరి స్పష్టమైన పరీక్ష అంటూ కూడా ఇంతవరకు లేదమ్మా. లక్షణాలను బట్టి వైద్యుల యొక్క అనుభవాన్ని బట్టి నిపుణతను బట్టి వైద్యులు జడ్జి చేసుకోవాల్సింది పరిస్థితి. కానీ మరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా అయితే గుర్తుపట్టడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు అయితే స్పెడ్స్ ఇస్తుంటారు, అద్దాలు పెట్టుకుంటే. అదే మా కంటి వ్యాధి వల్ల కంటి సమస్యల వల్ల హెడేక్ వచ్చినప్పుడు పనిచేస్తుంది. మైగ్రేన్ హెడేక్ దాని వల్ల అంత ఇది ఉండదమ్మా. సరే ఇదంతా నాణ్యానికి ఒకవైపు. కానీ చాలా మంది ఇదంతా మాకెందుకంటే మైగ్రేన్ తలనొప్పికి మంచి వైద్యం చెప్పారు, చిట్కా చెప్పమంటే ఇవి ఎందుకు మాకెందుకు అని చెప్పేసి కొంతమంది కూడా కొంచెం ఇదే అయిపోతుంటారమ్మా. కాబట్టి వాటికంటే కూడా సమస్యకు పరిష్కారం గురించే ఇప్పుడు చెప్పుకుందామమ్మా. సో మైగ్రేన్ హెడేక్ తగ్గేందుకు, అది రాకుండా ఉండేందుకు, ఉధృతి తగ్గేందుకు, దానివల్ల ఇప్పటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేవలము స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బెల్లం ఈ రెండు పదార్థాలతో ఔషధాన్ని కలిపి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు ఉండవమ్మా. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలమ్మా. సరే తప్పని పరిస్థితుల్లో, మరి విధిలేని పరిస్థితుల్లో ఆవు నెయ్యి దొరకనప్పుడు రెండవ ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి అని కావాలి. అంతేగాని ఏదో డాల్డా మిక్స్ కావడము, మరొకటి మిక్స్ కావడము, కల్తీ నెయ్యిలు పనికిరావమ్మా. సో స్వచ్ఛత అనేది అవసరం. సో ఆవు నెయ్యి కానీ తప్పని పరిస్థితుల్లో గేదె నెయ్యి కానీ ఒక 100 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ తీసుకోవాలమ్మా. దీంతో పాటు బెల్లం కూడా మంచి ఎక్కువ ఈ యొక్క పసుపు రంగులో ఉండే బెల్లం కాకుండా కొంచెం ముదురు రంగులో ఉంటాయి చూడమ్మా, అవి బెల్లం కొంచెం శ్రేష్టమ్మా. సో పాత బెల్లం అయితే మరి మంచిది. కాబట్టి ఇట్లాంటి మంచి బెల్లం తీసుకొని ఈ రెండు పదార్థాలు అంటే నెయ్యి ఎంత ఉందో బెల్లం కూడా అంత ఉండాలి. ఈ రెండు పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలంటే నెయ్యిని తీసుకున్నామా పొయ్యి మీద పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టేసి కొంచెం వేడెక్కే టైంలో ఈ బెల్లాన్ని కూడా పొడి చేసేసి కలపాలమ్మా. రెండు కరిగిపోతాయి. మరి ఎక్కువసేపు మార్చకుండా జస్ట్ కరిగిపోతే చాలమ్మా. నెయ్యిలో బెల్లం కలిసిపోతే చాలమ్మా, అంతే దాని కాన్సెప్ట్. లేదు మనం కొంచెం నెయ్యి వేడి చేసుకొని దించి చేసి కూడా బెల్లం కూడా కలుపుకోవచ్చు. రెండు కలుపుకుంటే చాలు, వెంటనే కరిగిపోతుందమ్మా, ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా కరిగిపోయిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలు, ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని వెడల్పాటి దాంట్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక స్పూను చప్పరించేసేసి మింగేసేసి జస్ట్ కాస్త నీళ్లు తాగితే సరిపోతుందమ్మా. సింపుల్ రెమెడీ, మా ఆశ్చర్యపోతారు. లేకపోయినా డైలీ వాడడం వల్ల తరచుగా రాకుండా ఉంటుంది. వచ్చినప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. క్రమక్రమంగా ఇది రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకు మళ్ళీ ఈ సమస్య కూడా ఉండదమ్మా. కంప్లీట్ గా ఎరాడికేట్ పోయేటువంటి అవకాశాలు కూడా చాలా మందిలో నేను చూస్తుంటాగమ్మా. కొంతకాలానికి కంప్లీట్ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో తయారైన ఔషధాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఫార్ములా అమ్మ ఇది. కానీ ఇక్కడ మరొకటి కూడా గమనించాలి. ఈ ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, రక్తనాళ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు మరి ఏదో డాక్టర్ గారు చెప్పినారని చెప్పేసి ఇలాంటి ఔషధాలు మాత్రం వాడుకోవడం, మరి ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి నిర్ణయించే ఔషధాన్ని ఇవ్వాలి కాబట్టి అలాంటి వాళ్ళు వాడుకోకూడదమ్మా. వాళ్ళకి కావాల్సినటువంటి ఔషధాలు కూడా నేను అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. తర్వాత కూడా నేను చెప్తానమ్మా, వాటికి సంబంధించిన కూడా చెప్తాను. బట్ వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధాల కేటగిరీలోకి కూడా ఇది కూడా వస్తుందమ్మా. ఎందుకంటే ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ మీకు చెప్పడం జరిగిందమ్మా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కామన్ ప్రాబ్లము
దాంతో ఇంకోటి ఏంటంటే మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలగవచ్చు, కానీ దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మన ఇంట్లోనే ఇంత అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నప్పుడు మరి ఇతర ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వైపు చూడడం ఎందుకు మరి ఇంట్లో లేనప్పుడు కదమ్మా. అదేమ్మా, చూసారు కదా, చాలా మంది కూడా ఈ తలనొప్పి సమస్యతో చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే ఈ తలనొప్పి అనేది మైగ్రేన్ గా మారి ఇంకా బాధపెడుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మీ వంటింట్లో దొరికే రెగ్యులర్ గా వాడే ఈ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితో, ఎక్కువగా పదార్థాలు కూడా లేవు, 2 పదార్థాలు, బెల్లం అలాగే ఆవు నెయ్యి, ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మంచి గేదె నెయ్యి, ఈ రెండింటిని లైట్గా వేడి చేసి కరిగిన తర్వాత అప్పుడప్పుడు చప్పరిస్తే ఈ తలనొప్పి అనేది ఎక్కువగా రాదు. ఒకవేళ వచ్చినా తక్కువగా రిలీఫ్ అవుతూ ఉంటుంది అని చెప్పారు కదా. సో మీ ఇంట్లో దొరికే, వంటింట్లో దొరికే ఈ పదార్థాలను యూజ్ చేసి మీ తలనొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా అనుమానాలున్నా అలాగే ఇంకేమైనా సజెషన్స్ చేయాలన్నా కామెంట్ రూపంలో తెలపండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాం.